సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లెగ్ స్వెల్లింగ్ అనేది అవుతూ ఉంటుంది, కాళ్ళ వాపులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి అండ్ తగ్గించుకోవడానికి కొన్ని ట్రిక్స్ అనేవి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనం. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో ఈ లెగ్ స్వెల్లింగ్ అనేది రాదు. థర్డ్ ట్రైమిస్టర్లో ఖచ్చితంగా అందరికీ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా కాళ్ళ వాపులు అనేవి వచ్చి కాళ్ళలో నీరు చేరడం అండ్ టచ్ చేస్తే గుంటలు పడుతూ ఉంటాయి. సో ఇలా అయితే మాత్రం ఫస్ట్ మీరు బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అండ్ బీపీ కూడా చెక్ చేయించుకోవాలి. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఎనిమియా ఉంటే కూడా ఇలా అవుతూ ఉంటుంది, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే కూడా అవుతూ ఉంటుంది, అండ్ బీపీ హై ఉంటే కూడా ఇలా లెగ్ అనేది స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది, టోటల్ బాడీ కూడా స్వెల్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు చెక్ చేయించుకొని ఈ రెండు బాగున్నాయి అనుకుంటే మాత్రం ఇంకా మీరు వాకింగ్ అనేది ఎక్కువగా చేయాలి అండ్ మీరు యూస్ చేసే చెప్పులు కూడా మార్చాలి అండ్ కొంచెం సాఫ్ట్గా ఉండే చెప్పులు అనేవి యూస్ చేయండి. దాని తర్వాత మీరు వాకింగ్ రోజు కాసేపు అయినా ఒక 100 స్టెప్స్ అయినా ఫుడ్ తీసుకున్న తర్వాత చేయండి. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా మీరు వాకింగ్ అనేది చేయండి అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉండండి. అండ్ దాని తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. బాడీలో వాటర్ వస్తున్నాయని మీరు నీళ్ళు తాగడం మానేయొద్దు. సో నీరు కూడా బాగా తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. అండ్ దాని తర్వాత బీపీ ఏమైనా ఉంటే మాత్రం బీపీకి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ కాళ్ళ వాపులు అనేవి అందరికీ ఉంటాయి, కానీ దీన్ని కొంచెం మీరు వాకింగ్ చేసి పర్సనల్గా మీరు కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాళ్ళ వాపులు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.